పిఠాపురం వాస్తవ్యులు సూర్యరాయ గ్రంథాలయ సీనియర్ పాఠకులు అయిన శ్రీ భావిశెట్టి లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందిన సందర్భంగా శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం పిఠాపురం తరఫున ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు, మిత్రులు, ఉపాధ్యాయ మిత్రులు, మహిళా పాత్రికేయులు అందరికీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ శ్రీ భావిశెట్టి లక్ష్మీనారాయణ గారు గత సుమారుగా 30 సంవత్సరాలు ఇంకా పైన అనుకుంటాను నేను. ఈ గ్రంథాలయంలో మేమందరం కూడా బాల్యమిత్రులం. వారు నిరంతరం కూడా గ్రంథాలయానికి ప్రతిరోజు వచ్చేవారు పెద్దలతోటి. తర్వాత వారికి ఉన్న పరిజ్ఞానంతో చాలా విషయాల మీద చర్చలు కూడా చేయడం జరిగేది. వారితోటి చక్కని అనుబంధం మాకు ఉన్న కారణంగా లక్ష్మీనారాయణ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు రావడం మనకి, మన మిత్రులకి, మన పిఠాపురానికి కూడా గర్వకారణంగా భావిస్తూ వారిని ఇక్కడ వారు చిరకాల మిత్రులు, చిరకాల పాఠకులు అందుచేత వారిని కూడా గ్రంథాలయం తరఫున సత్కారం చేయాలని చెప్పేసి మేము భావించి వారిని కోరగా ఖచ్చితంగా గ్రంథాలయంలో సన్మానం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అది తప్పకుండా ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి వారితో కూడా మాట్లాడి, వారి మిత్రులతో అందరితో కూడా మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఓ రకంగా గ్రంథాలయంతో అనుబంధం ఉన్న మంచి మిత్రులుగాను, మంచి ఉపాధ్యాయులుగాను కూడా భావిశెట్టి లక్ష్మీనారాయణ గారికి ఈ సత్కారం చేయడం మా అందరి అదృష్టంగా భావిస్తూ మీ అందరి యొక్క ఆశీస్సులు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి మీ అందరి తరఫున, మా అందరి తరఫున కూడా లక్ష్మీనారాయణ గారికి అభినందనలు, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శంకర్రావు గారు ఆధ్వర్యంలో మరి ద్వీప ప్రజ్వలన కార్యక్రమాన్ని అందరూ కూడా సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తర్వాత రాధాకృష్ణన్ చిత్రపటానికి కూడా పూలదండ ఆవిష్కరణ జరుగుతుంది. సన్మాన గ్రహీతచే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే సంధ్యాదీపం నమోస్తుతే. దీపమే దేవుడి అసలైన స్వరూపం. తమోపహం అంటే దీపం అన్ని చీకట్లను తరిమేస్తుంది. అందుకే నేను దీపానికే నమస్కరిస్తాను. అదేవిధంగా మరి ఈ సేవ అజ్ఞానాన్ని కూడా, ఆ అజ్ఞానాన్ని తరిమేయాలంటే రోజు దీపానికి నమస్కరించాలి. బాబుగారికి కండువాతోటి తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాంబిత కండువాతోటి శంకర్రావు గారికి. లక్ష్మణ్ గారు పుష్పగుచ్చాన్ని కూడా అందజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సభాధ్యక్షులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా గుర్తింపబడిన వాడికంటే గుర్తించిన వాడే గొప్ప. మొట్టమొదట సూర్యరాయ గ్రంథాలయం కాలం యొక్క మహిమ. 82వ సంవత్సరంలో 8వ తరగతి విద్యార్థిగా ఆర్ఆర్బిహెచ్ఆర్ మహారాజు గారి కాలేజీలో, హై స్కూల్లో చదివి పుస్తకాలు కొనుక్కోవడం కష్టమైన సమయంలో పిఠాపురంలో 2 గ్రంథాలయాలను ఆదుకున్నాయి. మొట్టమొదటి సూర్యరాయ గ్రంథాలయం,
రెండవది శాఖా గ్రంథాలయం, గవర్నమెంట్ లైబ్రరీ. 2 నేత్రాలుగా పుస్తకాలు ఎక్కువ కొనుక్కోలేదు, తక్కువ కొనిచ్చేవాడు నాన్న. ఎక్కువ కొనుక్కోలేని విద్యార్థికి నిలబడి నన్ను ముందుకు నడిపించినటువంటి గ్రంథాలయం గురించి. ఇందులో అప్పుడు చదవడం, ఇప్పుడు ఆ సంస్థ నన్ను సన్మానించడం అని నేను అనుకోవట్లేదు, దీవించింది అని అనుకుంటా. నన్ను సన్మానించడానికి నేనెంతటి వాడి సూర్యరాయ గ్రంథాలయం ముందు నన్ను దీవించింది. మరి దీనికి ప్రస్తుత కార్యదర్శి శంకరరావు గారు ఎక్కడున్నారు? ఆయన పని చేయడమే, కూర్చోమని సరే కూర్చో, అటువంటి కార్యకర్త ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది ఇది. వారు మరి ఈ విధంగా చేసినందుకు గ్రంథాలయం గురించి చెప్పే ముందు అసలు నేను ఇక్కడ నిలబడడానికి కారకులైనటువంటి తల్లిదండ్రులు బావిశెట్టి సీతయ్య గారు, సూర్యకాంత్ గారు, వారు నమస్కరిస్తూ, వారి తర్వాత నన్ను నడిపించింది నా ముఖ్య దైవం శివుడు. ఆ తర్వాత నన్ను చాలామంది సోదరులు సోదరిమణులు అందరూ ఆదుకున్నారు. శుభలక్ష్మి గ్రామంలో ఇక్కడే ఉన్నారు అక్క, ఆమె నన్ను ముందు మరి ఉపాధ్యాయ అవార్డు తీసుకున్నాను. కాబట్టి ఈరోజు ఒక ప్రకటన ఏంటంటే, ఈ రోజు నుంచి విద్యా సంబంధమైన కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించి తప్ప కొన్ని కారణాల వల్ల కొన్ని కార్యక్రమాల్లో ఉన్నాను ఇప్పుడు. ఎందుకంటే వాటి నుంచి నేను గతంలో లబ్ధి పొంది ఉండడం, కొల్ల మత రహిత దేశకాంక్ష కలిగినటువంటి పూర్తి స్థాయి కార్యక్రమాల్లో నేను ఉంటూ నా వంతు కృషిని నా శ్రీమతి సత్యవేణి సహకారంతో చేస్తానని వచ్చినటువంటి మీ అందరికీ మీరే గొప్ప నాకంటే. ఎందుకంటే నా విషయాలన్నీ విని మీరు చేసినందుకు నేను కూడా సైకాలజీలో కౌన్సిలింగ్ ఇవ్వగలను. ఈ వీళ్ళ ఆధ్వర్యంలో నేర్చుకున్న విషయాలు మీ అందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ అసలు నేను నెంబర్లో అడ్రస్ తీసుకుందాం అనుకున్నాను. మీ అందరికీ నేను ఏం చేయాలి ఒక 5-6 సంవత్సరాల్లో అనేటువంటి కృతజ్ఞతతో నేను తెలియజేస్తూ, మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం వారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, యాంకర్ గారికి దంపతులకు సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం వారు చే సన్మాన సత్కార కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి సార్ అది ఒకసారి ఫోటోలో పెట్టిందా చౌదరి గారి, ఒకసారి ఫోటోలో పెట్టేసి ఆ తర్వాత చౌదరి గారి సార్ అక్కడ ఇవ్వండి. సూర్యరాయ విద్యానంద గ్రంథం ఇది బావిశెట్టి లక్ష్మీనారాయణ సన్మాన మహోత్సవ కార్యక్రమం. ఇది పిఠాపురం వాస్తవ్యులు, పెద్దలు, గ్రంథాలయ సభ్యులు మధ్య, ఉపాధ్యాయుల మధ్య ఒక ఉత్తమ ఉపాధ్యాయుడికి దొరుకుతున్నటువంటి ఇది గొప్ప పౌర సన్మానం. నడిపించేటువంటి వ్యక్తి, అందరితోనే కలిసి నడిచేటువంటి వ్యక్తి బావిశెట్టి లక్ష్మీనారాయణ. ఈ బావిశెట్టి లక్ష్మీనారాయణ యొక్క ఈ యొక్క సన్మాన కార్యక్రమం వెన్నపు చక్రధర్రావు గారు, అంతేకాకుండా మండల విద్యాశాఖ అధికారులు యేసుదాస్ గారు, బాబురావు గారు, ప్రతి సత్యనారాయణ గారు, అనేక గెజిటెడ్ ఉపాధ్యాయుల సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ సన్మాన కార్యక్రమం ఇది పౌరులు చేస్తున్నటువంటి పౌర సన్మానము. వారు రాశారు. ఓకే సార్, వారి యొక్క స్నేహితులు వారు చదువుతున్నారండి, అద్భుతంగా ఉన్నది. నమస్తు నమస్తు. స్నేహశీలి, సేవామూర్తి, సర్వజన శ్రేయోభిలాషి, సుభాషణ భూషణుడు, నిరంతర శ్రామికుడు, నిత్య విద్యార్థి శ్రీ బావిశెట్టి లక్ష్మీనారాయణ గారికి పీజీటీ సివిక్స్, ఎంఏ పాలిటిక్స్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఎస్సీ సైకాలజీ, కామరాడ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2024 పొందిన సందర్భముగా అభినందన చందన సన్మాన సువర్ణాక్షర మాలిక బావిశెట్టి పీఠికా పురాధీశుడు ఏలిన పాదగయ దత్త
క్షేత్రం గల పిఠాపురం సమీప ప్రకృతిపాలెం గ్రామమందు అన్నదాత అందరివాడు సేవాతత్పరుడు అయిన శ్రీ రావిశెట్టి సీతయ్య సూర్యకాంతం పుణ్య దంపతుల 9వ సంతానమై జనించిన మన బాల లక్ష్మీ నారాయణుడు కృష్ణ సరస్వతి పుత్రుడు మీరు ఉన్నత విద్యార్థిని లక్ష్యంగా పూర్వ విద్యా విధానంలో ఎంఏ పాలిటిక్స్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సైకాలజీ, పీజీ గణమాల వేద మంత్రాల మధ్య గంధం వారి ఆడపడుచు సత్యవేణిని సహధర్మచారినిగా చేపట్టి కుటుంబ బాధ్యతలు చక్కగా చక్కబెట్టిన ఆదర్శ దంపతులు మీరు. మీ అన్యోన్యత ప్రతిరూపమే మీ బోధనే తపస్సులా భావించి విజ్ఞానపు సుగంధాలు విద్యార్థులందరికీ పంచాలని కష్టపడి ఇష్టపడిన ఉపాధ్యాయ వృత్తిని ప్రవృత్తిగా ఎంచుకొని గొల్లప్రోలు మండలం ఎంపీ ప్రాథమిక పాఠశాల వెన్నపూడి నుండి అక్షర క్షేత్రానికి అంకురార్పణ చేసి 1795 ఓర్పుడి అక్షర లక్షలు అందించిన అక్షర దాత మీరు. ఎంపీ యూపీ స్కూల్ చేబ్రోలులో మీ విశేష విజ్ఞాన సుగంధ సౌరభాలను ప్రజల్ని విద్యార్థులను సిద్ధార్థులుగా తీర్చిదిద్దిన అద్భుత ప్రతిభా నైపుణ్యం మీరు. విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్ది మండల స్థాయి క్విజ్, సైన్స్, అదనపు తరగతి గదుల నిర్మాణం, దానిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన విధానం అత్యద్భుతం. మీ ఉత్తమ సేవలకు అతిశయోక్తి కాదు. ఎంపీ ప్రాథమిక పాఠశాల ఉత్తరగూడెం బంగారు భౌతికు దారి చూపే చుక్కానిలా నిలిచి పసిపిల్లల పసిడి పొందారు. సుదీర్ఘ అనుభవంతో ఆంగ్ల భాషోపాధ్యాయునిగా ఉద్యోగోన్నతి పొంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అరట్లకట్టలో మీ అత్యుత్తమ వ్యూహంతో ఆంగ్ల భాషను బోధించి విద్యార్థుల మధ్యలో ఆంగ్ల భాషా జ్ఞానపు దివ్యలు వెలిగించాలనే ఆకాంక్షతో దీక్షపోని క్షణక్షణం అనుక్షణం లక్ష్య సాధనకై క్రమశిక్షణతో ఉత్తమ శిక్షణనిస్తూ లక్ష్య సాధనలో వెన్నుతట్టి ప్రోత్సహించిన గురు బ్రహ్మ మీరు. ఇంటింటి ప్రచారంతో ఇంటర్ విద్యార్థుల నమోదు పెంచి ఉత్తమ శిక్షణతో వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతూ అధికారుల మెప్పు పొందిన ఉత్తమ గురుదేవులు మీరు. నేను సైతం సామాజిక సాంస్కృతిక సేవలు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వ్యాసరచన, వక్తృత్వం, డ్రాయింగ్, క్విజ్, సైన్స్ ఫేర్ వంటి పాఠ్యేతర సాంస్కృతిక కళారంగాలు, క్రియా, రాష్ట్ర స్థాయి పోటీలలో నాటకాలు, ఏకపాత్రాభినయం వంటి అనేక విభాగాలలో విద్యార్థులకు తరబేతునిచ్చి పోటీ ఏదైనా బహుమతి సాధించకుండా ఘనత మీది. దాతల సహకారంతో పాఠశాల గ్రంథాలయాలు అభివృద్ధి చేసి పఠనాశక్తి కలిగించడం మీ అభివృద్ధికి నిదర్శనం. స్కూల్ కళల మెప్పు అధికారుల ప్రశంసలు పొందిన చరిత్ర మీది. డిఆర్పి, ఎస్ఆర్పిగా రాష్ట్ర స్థాయి వర్క్ షాప్లలో భాగస్వామ్యం మరియు పల్స్ పోలియో, జన్మభూమి, పచ్చి నడవడిక ఆదర్శనీయం. మీ నడత అనుసరణీయం. అందుకే మీపై జల్లుతున్నాం మందార మకరంద అభినందన చందన సుగంధం. ఇట్లు కార్యవర్గం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం పిఠాపురం. రచన తేగమూడి శ్రీనివాస్, ఎస్ఎంఎస్, జడ్పీహెచ్ఎస్ కడప. కవిత ఐడియల్ హై స్కూల్ విద్యార్థులు వచ్చి మరి భావిశెట్టి లక్ష్మీనారాయణ గారి దంపతులకు చక్కటి సన్మాన సత్కార కార్యక్రమం మళ్ళీ మీకు ఫోటో తీసుకుంది కానీ మళ్ళీ మీరు తీసుకోవాలి. తీసుకుంటే తీసి అప్పుడు వచ్చినప్పటి నుంచి అవిశ్రాంతంగా ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ కూడా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. వారికి కూడా వారి శ్రమకి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రేమపూర్వకమైనటువంటి ఆత్మీయుల పలకరింపులు, గులాబీల గువ్వాలింపులు, చిరునవ్వుల చిలకరింతలు, పనులు చేసే కరచాలనాలు, అభినందనల వెల్లువలు, మైమరిపించే మధురానుభూతులు, ఆత్మీయుల ఆశీస్సులు, శతకోటి దేవతల దీవెనలుతో సన్మాన సత్కార కార్యక్రమం జరుగుతుంది. నయన శోభితంగా, స్వభాయమానంగా, మనోహరంగా, సుందరంగా, రమణీయంగా, విభూద్యమానంగా, అంగరంగ వైభవంగా, ఆకర్షణీయంగా, కళ్ళు విరిమిట్లు జరిపే విధంగా అద్భుతమైన అచ్చరువులు అందించేటువంటి అభినందన గొల్లప్రోలు జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు వారు మరి చక్కటి
సాల్వతో వచ్చారండి. తడతాడు జిగేల్ అనేటువంటి సాల్వతో వచ్చి సన్మాన సత్కార కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత లయన్స్ క్లబ్ ఏరియా డెవలప్మెంట్ కమిటీ సభ్యులు మన అప్పారావు సన్మాన సత్కార కార్యక్రమం నిర్వహించడానికి వేదికలో ఉన్నారండి. వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వీర ప్రభాకర్ గారు వారు మరి చక్కటి సాల్వతో వచ్చి మరి సన్మానం చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభాకర్ గారు, గంగిరెడ్ల మురళీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన మామూలు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఆంగ్ల ఉపాధ్యాయులు. చక్కగా పాఠ్యబోధనలు నిర్వహించి సమర్థవంతంగా నిర్వహించి విద్యార్థుల హృదయాలను దోచుకునేటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. మురళి గారు వారు కూడా చక్కటి సన్మాన సత్కార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాజశేఖరి తర్వాత మరి కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ సార్ మరి వారు కూడా సత్యనారాయణ గారు అప్పుడే చెప్పడం జరిగింది సార్. అప్పుడే సార్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిర్వహిస్తున్నారండి. తర్వాత గోడ సత్యనారాయణ గారు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా పనిచేశారు. ఆ లయన్స్ క్లబ్ ఏరియా అభివృద్ధి కమిటీలో ఉన్నారండి ఆయన. గోడ సత్యనారాయణ గారు, మా స్నేహితులు గుల్ల సుబ్రహ్మణ్యం గారు. చాలా ప్రాంతాల్లో ఉందండి. అభివృద్ధి కమిటీ చిన్నది కాదు, చాలా పెద్దది. రోజెస్ తోటి మరి బావిశెట్టి లక్ష్మీనారాయణ గారు వారి దంపతులకి సన్మాన సత్కార కార్యక్రమం జరుగుతుంది. వారి బావిశెట్టి లక్ష్మీనారాయణ గారు అలాగే వారి యొక్క ధర్మపత్ని సత్యవేణి గారు మరి ఈ పాదగయ క్షేత్రంలో వేయించేసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి శక్తివంతమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు, అలాగే మరి రాజరాజేశ్వరి సమేత కుకుటేశ్వర స్వామి వారు శ్రీపాద శ్రీవల్లభుడు. నిలబడండి ఒకసారి మళ్ళీ. మీరు అభివృద్ధి కమిటీ చాలా పెద్దది. తెలియజేయడానికి సన్మాన సత్కార కార్యక్రమం నిర్వహిస్తున్నారండి. ఆ గొల్లప్రోలు నుంచి రాజుగారు వచ్చారండి. ఆయన రాజ్యం అంతా గొల్లప్రోలే, రాజుగారు అంటాము. ఎంపీ ఆఫీస్ అంతా అయిందే సార్. కెమెరా వారు బావిశెట్టి లక్ష్మీనారాయణ గారికి అభినందనలు తెలియజేసి రాజరాజేశ్వరి సమేత కుకుటేశ్వర స్వామి వార్ల పుణ్య శుభాశీస్సులు, శతకోటి దీవెనలు, కరుణా కృపా కటాక్ష వీక్షణాలు బావిశెట్టి లక్ష్మీనారాయణ గారు వారి కుటుంబ సభ్యులపై ప్రసరించాలని, అందాలని, చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అభిలషిస్తూ అంతఃకరణ అటువంటి వ్యక్తి మన బావిశెట్టి లక్ష్మీనారాయణ గారికి సన్మాన సత్కార కార్యక్రమం చేయడానికి నిర్వహించడానికి వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. సత్యనారాయణ గారు, మాకు ఏంటంటే మేము పనిచేసినప్పుడు మాకు యూపీఎఫ్ అంటే దాని పద్మనాభం గారు మాకు తెలుసు. తర్వాత మేము మండలం నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది మారారు. శ్రీ సీతయ్య అండ్ సూర్యకాంతం బావిశెట్టి లక్ష్మీనారాయణ గారి దంపతులకు సన్మాన సత్కార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారి యొక్క అత్తగారు మామగారు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి నూతన వస్త్రాలు ఇస్తూ ఆశీస్సులు అందజేస్తున్నారండి. పిల్లలిచ్చి నటువంటి తల్లిదండ్రులు వారు నూతన వస్త్రాలు మరి అల్లుడి గారికి అలాగే కుమార్తెకి ఇచ్చి ఆశీస్సులు అందజేస్తున్నారు. ఈజ్ మెమరబుల్, అన్ఫర్గెటబుల్, highly commendable and laudable, as you have been honored with the Best Teacher Awards, attaining Best Teacher Awards from Lions Club, Pittapuram in 2010, district level in 2011, and in 2020 you and your family members.
May you and your family attain best of all, omniscient, omnipotent and absolute being with heap of affection. మీరు యొక్క వారి యొక్క సోదరులు వదిలి గారు అక్షంతలు వేస్తూ ఆశీస్సులు అందజేస్తున్నారండి. దీవెనలు ఆశీస్సులు అందజేస్తున్నారు. వారు ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళాలి, ఉన్నత శిఖరాలు అధిష్ఠించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. With heap of affection, heartfelt felicitations and best wishes, శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం పిఠాపురం. పాదాభివందనం చేస్తున్నారు లక్ష్మీనారాయణ గారు. ఉదిని గారికి, సోదరులకి, ధర్మపత్ని, వారి యొక్క ధర్మపత్ని కూడా పాదాభివందనం చేయడం జరిగిందండి. వారికి ఫెలిసిటేట్ బాగిశ్రీ లక్ష్మీనారాయణ గారు. ఇలా చూడండి సార్, ఒకసారి సార్ కెమెరా చూడండి సార్. వారి యొక్క ఆశీస్సులు అందజేశారు. వారి ఓకే సార్. స్మైల్ అండి మేడం, మీరు స్పెట్స్ తీసాను. యా ఓకే, స్మైల్ అండి. అక్కగారు, బావగారు వారు గురుగారు అలా దగ్గర ఉండండి. శాలువతోటి, రంగురంగుల శాలువతోటి సత్కరిస్తున్నారు. వారికి వారి అక్షంతలు వేసి ఆశీస్సులు అందజేస్తున్నారు. ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు, ఆశీస్సులు అందజేస్తున్నారు. స్మైల్ అండి సార్, వెనకాల ఒకసారి గురుగారు ఇలా సైడ్. తర్వాత అయినా కడప జిల్లా పరిషత్ హై స్కూల్లో మరి గణితోపాధ్యాయులు పనిచేస్తున్నారండి. గణితం అంతా కూడా దాంట్లో పెట్టారు. తెలుగు గణితం కలిపి మిక్స్ చేశారు. మొత్తం ఈ కెమెరా ఏంటి సార్? అద్భుతంగా రాశాడు. వారికి మరి సూర్యరాయ కటాక్ష ధోరణి నిరుద్ధరాపది కృత్య శేష లేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విదూషరాంగ్రి పీఠభూ భుజంగరాజమాలయాని బద్ధజాట జూటక శ్రీయైచరాయ జాయతాం చకోర బంధుశేఖర లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగ భాని పీఠ పంచసాయకం నమన్నిలింపనాయకం కాలమస్తునా कराल पाल पट्टिका धगत 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 स्वल धनंजयाहुति कृत प्रचंड पंचसायके धरा धरेन्द्र नंदिनी कुचाग्र चित्र पत्रक प्रकल्पनैक शिल्पिनी त्रिलोचनोति कृत्ति सिंधुरः कला निधान बंधुरः कालिम प्रभावलंबि कंटकंधि ऋतुप्रबद्ध कंदरम् स्मरच्छिदं पुरच्छिदं दंब मंजरी रस प्रवाह माधुरी विजृंभणा मधुव्रतम् स्मरान्तकं पुरान्तकं भवान्तकं मकान्तकं गजान्तकान्तकान्तकं तमन्तकान्तकं भजे जयत्वदभ्रमभ्रमद्भुजङ्गमश्वसद्विनिर्गमक्रमस्फुरत् करालकालहव्यभा ఈ కార్యక్రమానికి ముందు వెనక పైన కింద మరి అన్ని వైపుల నుంచి కూడా అవిశ్రాంతంగా పనిచేసినటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయనే కొండేపూడి శంకర్రావు. వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేడం చూడండి ఒకసారి, మేడం ఇటు చూడండి, స్మైల్ అడి. వాళ్ళ కోడలండి, ఆ అక్కలు. ఉంచండి సార్, పర్లేదు, మీది ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, సాయి షేటా వచ్చేస్తా. చోటు హాయ్. అందరికీ నమస్కారం. నా పేరు బాగుశెట్టి లక్ష్మీనారాయణ. నేను పొగురుతిరుపాలెం గ్రామ నివాసి, ప్రస్తుతం పిఠాపురంలో ఉంటున్నాను. కామరాడ జెడ్పీ హై స్కూల్ ప్లస్లో
పీజీటీ సివిక్స్గా ఇంటర్మీడియట్ తరగతులు బోధిస్తూ ఉన్నాను. మరి గత 28 సంవత్సరాల నుంచి ఎస్జిటిగా సెకండ్ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్గా, ఇప్పుడు పీజీటీగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, డిప్లాయిడ్ పీజీటీ సివిక్స్ సబ్జెక్టులో ఇంటర్గా బోధిస్తున్న క్రమంలో ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ కానీ రాష్ట్ర విద్యాశాఖ కానీ బోధనా రంగంలో బోధన పటిష్టంగా చేస్తూ విద్యార్థులను పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్య పాఠ్యేతర అంశాలలో బోధన చేస్తూ శిక్షణ ఇస్తూ పాఠ్య విషయాలతో పాటు సామాజిక స్పృహ కలిగి సామాజిక బాధ్యత కలిగి అభివృద్ధి పదంలో ముందుకు వెళుతున్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులు జిల్లా స్థాయిలో ఎంపిక చేస్తారు. ఆ విధంగా 2011, 2023లో 2 సార్లు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపుకోవడం జరిగింది జిల్లా విద్యాశాఖ. ఇప్పుడు 2024లో రాష్ట్ర స్థాయి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపిక కాబట్టడం జరిగింది. పీజీటీ సివిక్స్ అంటే సాంఘిక శాస్త్ర విభాగం. మరి ఈ అవార్డును ఎంపిక చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి ఆ రిపోర్ట్ మరి రాష్ట్ర విద్యాశాఖ పంపించినప్పుడు రాష్ట్ర విద్యాశాఖ కమిటీ నేతృత్వంలో అన్ని విషయాలను పరిశీలించి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపిక చేయడం జరిగింది. ఈ క్రమంలో మరి నేను పనిచేసిన విద్యా సంస్థలో సహకరించిన ప్రధాన ఉపాధ్యాయులకి, సహచర ఉపాధ్యాయులకి, ముఖ్యంగా ఉపాధ్యాయుడు అభివృద్ధి చెందాడంటే, గుర్తింపు పొందాడంటే దానికి ప్రధాన కారకులు విద్యార్థులు. పాఠశాల దేవాలయం, విద్యార్థులది. ఆ విద్యార్థుల నుంచి వచ్చిందే వాళ్ళకి చేసిన కృషికి గుర్తింపు వచ్చింది. గుర్తింపుని ఈ గుర్తింపును తీసుకున్న తర్వాత మరింత బాధ్యతగా పనిచేసి మరి సామాజిక స్పృహ గల ఉపాధ్యాయుడిగా ముందుకు వెళతానని ఈ సందర్భంగా ఇప్పుడు హై స్కూల్ నుంచి చదువుతున్నటువంటి విద్యార్థిగా ఈ గ్రంథాలయం వాళ్ళు పూర్వ విద్యార్థిగా మరి అభివృద్ధి చెంది ఈ గ్రంథాలయ పుస్తకాలను ఉపయోగించి ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ సంస్థ నాకు సన్మానం చేసింది అనేకంటే దీవించింది అని నేను తెలియజేస్తూ ఉపాధ్యాయ వృత్తి నాకు లభించడం ఒక దైవకార్యంగా భావిస్తూ నాకు తోచిన సర్వీస్ని భవిష్యత్తులో నేను చేస్తానని దానికి త్రికరణ శుద్ధిగా కట్టుబడి ఉంటానని వినమ్రపూర్వకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన విద్యాశాఖ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది గతం నుంచి చేస్తున్నటువంటి సర్వీసులు అన్ని రంగాల్లో అంటే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి క్రైటీరియా అంశాలు ఉంటాయి. ఈ అంశాలన్నీ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు పొందినప్పుడే ఫుల్ఫిల్ చేయడం జరిగింది. మరి మరింత పెంచుకుంటూ వెళ్ళడం జరిగింది. అవార్డు కోసం పనిచేసినందుకు కాకుండా పనిచేసినందుకు అవార్డు వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. దిస్ క్రెడిట్ గోస్ టు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పర్టికులర్లీ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పిల్లి రమేష్ గారు. వారు నిబద్ధతతో పనిచేసి నలుగురిని ఎంపిక చేయడం వల్ల ఆ నలుగురిలో నాకు రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు. వారు పంపించినటువంటి నివేదికను రాష్ట్ర విద్యాశాఖ ఆమోదించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. దీంతో ఈ షీల్డ్ మరి అలాగే ఈ సర్టిఫికెట్, ఈ మెడల్, అలాగే దీంతోపాటు ఒక 20,000 మరి టీడీ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా విద్యార్థులకి ఇంకా నువ్వు చేయవలసిన సేవలు తెలుసున్న మేరకు చేయడానికి, తెలుసుకుని కూడా చేయడానికి త్రికరణ శుద్ధిగా అప్ టు ది మార్క్ అంటాం. ఎంతవరకు చేయాలో అంతవరకు చేయడానికి నాకు ఆరోగ్యాన్ని కూడా భగవంతుడు ప్రసాదించాను. ప్రస్తుతానికి మంచి ఆరోగ్యంలో ఉన్నానని ఇంకా 7 సంవత్సరాలు ఈ మరి పెద్దల యొక్క సహకారంతో విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ, రాష్ట్ర విద్యాశాఖ సూచనలతో నిబద్ధతతో ముందుకు వెళతానని, సామాజిక స్పృహను కొనసాగిస్తానని సవినయంగా మనం చేస్తున్నాం. జై హింద్.